కథ కన్న తల్లి కడుపు. వైష్ణవి మరణం వెనుక అసలు నిజాలు పక్కన పెట్టి ఆ కుటుంబానికి వచ్చిన డబ్బుల గురించి ఎందుకు చర్చ జరుగుతుంది? అసలు ఆ 14 లక్షల కథ ఏంటి? వైష్ణవి అమ్మగారు ఎందుకు మళ్ళీ మళ్ళీ కెమెరా ముందుకు రావాల్సి వస్తుంది? మీకు దిక్కు లేదా, శక్తి లేదా? దీని వెనుక ఉన్న అసలు బాధను మీరు చూడలేకపోతున్నారా? 14 లక్షల కోసం ఆ తల్లి ఆరాడపడుతుంది అని అనుకుంటున్నారా మీరు? లేక తన బిడ్డకు జరగాల్సిన న్యాయం కోసమా? ఈ రోజు నిజాలు మాట్లాడుకుందాం. వెల్కమ్ టు మై ఛానల్ శ్యామల ఎంఎస్. ఈ రోజు నేను ఒక యూట్యూబర్ గా కాకుండా ఒక మనిషిగా బాధతో మాట్లాడుతున్నాను. తన కళ్ళ ముందే కూతురు ప్రాణాలు కోల్పోయి ఆ బాధను దిగమించుకొని న్యాయం కోసం పోరాడుతున్న ఒక తల్లిపై, రక్తం పంచుకు పుట్టిన చెల్లెను కోల్పోయిన కుటుంబంపై కొందరు చేస్తున్న తప్పుడు ప్రచారాలు చూస్తుంటే అసలు మన సమాజం ఎటు వెళ్తుందో అనిపిస్తుంది. కొందరు అంటున్నారు 14 లక్షలు వచ్చాయి కదా, ఇంకా ఎందుకు వీడియోలు పెడుతున్నారు, దీన్ని కంటెంట్ గా వాడుకుంటున్నారు అని చాలా మంది చాలా రకాలుగా వీడియోస్ అయితే పెడుతున్నారు. 14 లక్షల రూపాయలు వచ్చాయి, ఇంకా ఎందుకు వీడియోలు పెడుతున్నారు, దీన్ని ఒక కంటెంట్ గా వాడుకుంటున్నారు వాళ్ళ అన్నదమ్ములు అని చెప్పేసి చాలా మంది అయితే వీడియోలు పెడుతున్నారు. ఒక్క నిమిషం గుండె మీద చేయి వేసుకొని ఆలోచించండి. 14 లక్షలు కాదు కదా, ఈ ప్రపంచంలోని ఎన్ని కోట్లు ఇచ్చినా పోయిన ప్రాణం తిరిగి వస్తుందా? తన కడుపున పుట్టిన బిడ్డ ఫోటోను పెట్టుకొని ఏ తల్లి అయినా డబ్బు కోసం డ్రామాలు ఆడుతుందా? ఎంత మాట అంటున్నారండి మీరు. చాలా మంది అయితే చాలా రకాలుగా వీడియోలు పెడుతున్నారు. దయచేసి ఆ వీడియోలు అయితే ఆపేసేయండి. వీడియోలు ఎందుకు పెడుతున్నారు? అసలు వారు వీడియోలు పెడుతుంది డబ్బు కోసం కాదు, తన బిడ్డకు పట్టిన గతి ఇంకొకరికి పట్టకూడదని, నిందితుడు బయట తిరగకూడదనే ఆవేదనతో వారు సైలెంట్ గా ఉంటే ఈ పాటికి ఈ కేసు ఎక్కడో ఉండేది. మీ అందరికీ తెలుసు. అండగా నిలబడకపోయినా పర్వాలేదు, కానీ ఆ తల్లి కడుపు కోతను అపహాస్యం మాత్రం చేయకండి. ఆ 14 లక్షలు వచ్చాయా లేదా అన్నది కాదు పాయింట్. ఆ తల్లికి కావాల్సింది తన బిడ్డకు న్యాయం, ఆ నిందితుడికి శిక్ష. ప్రజలకు విన్నపం, నిజమైన మనుషులు ఎవరు ఇలాంటి కామెంట్స్ అయితే చేయరు. వైష్ణవి అమ్మగారు పడుతున్న వేదన నేను దగ్గరుండి చూశాను. ఆ తల్లి కన్నీటి సాక్షిగా చెబుతున్నాను, చనిపోయిన బిడ్డకు న్యాయం జరిగే వరకు మేము పోరాడుతాం. మీరు నిజంగా వైష్ణవికి సపోర్ట్ చేయాలనుకుంటే ఆ తల్లికి ధైర్యాన్ని ఇవ్వండి. ఇలాంటి తప్పుడు ప్రచారాలను మాత్రం నమ్మకండి. ఒకటి ఆలోచించండి, వాళ్ళు అన్నదమ్ములు వీడియోలు పెట్టనట్టయ్యేది ఉంటే ఇప్పుడు అసలు వైష్ణవికి సంబంధించిన హాట్ టాపిక్ అనేది మారిపోయింది. ప్రతి ఒక్కరైతే వైష్ణవికి న్యాయం జరగాలని అయితే ప్రతి ఒక్కరైతే కోరుకుందాం. జస్టిస్ ఫర్ వైష్ణవి. ఆ తల్లికి న్యాయం జరగాలని మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ఓకే, మరి నెక్స్ట్ వీడియోలోనైతే మళ్ళీ కలుసుకుందాం. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని అయితే సపోర్ట్ చేయండి. ఓకే మరి.